గుజరాత్లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనలో అనేక రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరిదైనా కుట్రకోణం ఉందా అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఈ ప్రమాదంలో కూడా పాకిస్తాన్ హస్తం ఉందన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ విషయంపైన అధికారిక ప్రకటన వెలువడాల్సింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతేకాకుండా గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 110కి పైగా మంది మరణించారు. మరికొంతమంది విపరీతంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత మాత్రం అధికంగా జరిగిందని సమాచారం అందుతోంది. ప్రమాదంలో గాయపడిన వారు మాత్రం బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు వేగవంతమవుతోంది. విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ ను రికవరీ చేసుకున్న డీజీసీఏ డేటాను డీకోడ్ చేస్తోంది. ఇంజన్లు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు ముందుగా నిర్ధారించిన అధికారులు బ్లాక్ బాక్స్ డేటాను పరిశీలిస్తున్నారు. తాజాగా ఈ విమాన ప్రమాదం గురించి ఒక న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఈ విమాన ప్రమాదంపై ఓ మహిళ 6 నెలల ముందే ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ప్రమాదాన్ని ఆశ్రో శర్మిష్ఠ అనే మహిళ డిసెంబర్ 29, 2024లోనే ట్వీట్ చేసింది. 2025లో ఏవియేషన్ వృద్ధి అద్భుతంగా ఉంటుంది. కాకపోతే సేఫ్టీ, సెక్యూరిటీ పరంగా ఇబ్బందులుంటాయి. అలాగే విమానం కూలింది అనే బ్రేకింగ్ వార్తలు మనల్ని కలిచివేస్తాయి అని ఆ మహిళ 6 నెలల ముందే అంచనా వేసి చెప్పింది. అలాగే జూన్ 5, 2025న కూడా ఇదే ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఓ విమాన ప్రమాదం జరుగుతుందని, అది విమానయాన సంస్థను 2025లో నాశనం చేస్తుందని గట్టిగా అంచనా వేస్తున్నట్టు మళ్ళీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ మహిళ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.